వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థి జామంట్ల భూలక్ష్మి తరపున స్థానిక ఎమ్మెల్యే తొమ్మిది మాధవరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇక భూలక్ష్మితో పాటు వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు. గ్రామ అభివృద్ధి కావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఈ రాజ్యంలో ప్రతి గ్రామానికి ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. దీక్షకుంట గ్రామంలోని రామలింగేశ్వర స్వామి శివాలయానికి విద్యార్థుల కోసం లైబ్రరీ, పశువుల కోసం వెటర్నరీ ఆసుపత్రి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. భూలక్ష్మిని గెలిపించే కొరకు మీ గ్రామానికి మీరంతా కూడా ఆహ్వానించి మా గ్రామానికి కావాల్సిన పనులన్నీ కూడా అందరి సమక్షంలో మీరు హామీ ఇస్తే తప్పకుండా మేము గెలిపిస్తాం అని చెప్పి మీ నాయకులు పిలవడం, మేము రావడం, మీరు ఇంత పెద్ద ఎత్తున ఈమెకి ఆశీర్వదించి మాకు స్వాగతించి మరి ఏదైతే గెలిపిస్తామనే విశ్వాసం కల్పించిన మీ అందరికీ, సోదరిమణులకి, సోదరులకి, వేదిక ఉన్న పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరి 2023 డిసెంబర్లో తెలంగాణ ఇంధన ప్రభుత్వం అందించారు. మీరందరూ మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు. మీ కోరిక అమ్మ సోనియమ్మ అందించి సుమారు 14 నుంచి 15,000 కోట్ల రూపాయల మిగిలిన బడ్జెట్ కూడా అందిస్తే మోసపోయి 2 పర్యాయాలు వారికి అవకాశం కల్పిస్తే 10 సంవత్సరాల కాలంలో లూటి చేసిపోయినారు.